హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక మంచి సరదా కథ విందామండి. కథ పేరు 'ఊరికి వెళ్తే గుండు'. రచయిత్రి పుత్తూరు విజయలక్ష్మి గారు. కథలోకి వెళ్తే, మాకు దూరపు బంధువులు చీరాల్లో ఉండేవాళ్ళు. స్థితిపరులు. పొలాలు, అరటి తోటలు ఉండేవి. పెద్ద ఇల్లు. ఇంటివారే కాదు, అద్దెలకు కూడా వెండి కంచాలు, వెండి చెంబులు పెట్టి భోజనాలు వడ్డించేవాళ్ళు. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. తమ తాహతుకు తగిన సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ కోడలు కూడా తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు కాబట్టి పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు. ఆవిడ కడుపుతో ఉంది. ఇద్దరిళ్లల్లోనూ ఆనందం అంతా ఇంతా కాదు. ఆవిడికి 3 నెలలు నిండాయి. ఒకరోజు పొరుగురు వెళ్ళాలని బస్సు ఎక్కింది. అప్పట్లో కలిగిన వాళ్ళు కూడా బస్సులు ఎక్కేవాళ్ళు. రద్దీగా ఉండి నిలబడాల్సి వచ్చింది. డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేసేసరికి తూలి బోర్లా పడిపోయింది. అనర్థం జరిగిపోయింది. అంతేకాదు, మళ్ళీ గర్భం రావటం కష్టం అన్నారు డాక్టర్లు. నిరాశతో కుంగిపోయారు. ఇరువైపుల వారు మొక్కని మొక్కు లేదు, కట్టని ముడుపు లేదు. వారి ప్రార్థనలు ఫలించాయి. ఆ అమ్మాయి కడుపుతో ఉంది. దైవం చల్లగా చూసి అంతా సవ్యంగా జరిగింది. పండంటి పిల్లవాడు పుట్టాడు. వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. వెంకట వీర నాగ సత్య సూర్య ఆంజనేయ సాయి దుర్గ శివ గణేశ సుబ్రహ్మణ్య మణికంఠ వరప్రసాద్ అని నామకరణం చేశారు. ఏడాది లోపల పుట్టు వెంట్రుకలు తీయిద్దాం అనుకున్నారు తాతగారు. వాడిది ఒత్తైన జుట్టు. పుట్టినరోజు ఘనంగా చేద్దామనుకుంటున్నాను. ఫోటోలు తీయిస్తాను. గుండుతో అదోలా ఉంటాడు. జుట్టుతో ముద్దుగా అట్లా ఉండాల్సిందే. ఆ వేడుక అయ్యాక తీయిద్దాం అన్నాడు తండ్రి. పెళ్లి స్థాయిలో మొదటి పుట్టినరోజు చేశారు. రెండో ఏడు పుట్టు వెంట్రుకలు తీయకూడదు. వాడికి జుట్టు పెరిగి జడలు వేయాల్సి వచ్చింది. మూడో ఏడు రాగానే మంచి రోజు చూసి తిరుపతిలో పుట్టు వెంట్రుకలు తీయించారు. అంతటితో ఆగిపోలేదు. అదే మొదలు. తర్వాత వరుసగా అమ్మ, నాన్న, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, మేనత్త అలా అయినవారు అందరూ మొక్కుకున్న మొక్కులు వరసబెట్టి తీర్చటం మొదలుపెట్టారు. మగబిడ్డ పుడితే నీ దగ్గరకు తీసుకువచ్చి గుండు చేయిస్తాం అన్న మొక్కులే ఎక్కువ. చాలా చోట్ల ఉన్నాయి మొక్కులు. సింహాచలం, అన్నవరం, చిన్న తిరుపతి ఒకటి కాదు. గుండు కాస్త నల్లబడగానే తీసుకెళ్ళి మరో మొక్కు తీర్చుకురావడం. ఆ రోజుల్లోనే మేము నలుగురం వాళ్ళింటికి వెళ్ళాం. వాడు గుండు వేసుకొని ముద్దుగా ఉన్నాడు. కొత్త లేదు, బోలెడని కబుర్లు చెప్పాడు. మా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. మేము రైలెక్కి వచ్చామంటే ఆశ్చర్యంగా చూశాడు. ఏం కాదు, మీరు ఉట్టినే తమాషా చేస్తున్నారు అన్నాడు. కాదు నాన్న, నిజంగానే రైల్లో వచ్చాం అన్నది మా అమ్మ. మరి రైలెక్కితే ఒక్కళ్ళు కూడా గుండు చేసుకోలేదే అన్నాడు. మాకు అర్థం కాలేదు. రైలు ఎక్కటానికి గుండుకి ఏమిటి కనెక్షన్? అదే అడిగితే, మరి ఊరు వెళ్ళినప్పుడు గుండు చేర్చుకురావాలి కదా అన్నాడు. ఏమిటి గుండు గొడవ అని వాళ్ళనే అడిగాం. పాపం వాళ్ళు తెగ మొహమాట పడిపోయారు. ఈ మధ్య ఎవరు వచ్చినా ఇట్లానే అడుగుతున్నాడు. రైలు కాదు, బస్సు కాదు, ఊరు వెళ్ళి వచ్చాం అనడం భయం. అయితే గుండు ఏది అంటున్నాడు అన్నది వాళ్ళమ్మ అంతా చెప్తూ. వాడి తప్పేముంది, వాడు అలాగే అనుకుంటున్నాడు. వాడి మనసులోంచి ఆ భావన పోవాలంటే మీరు వాడిని 1-2 సార్లు మొక్కు తీర్చుకునేందుకు కాకుండా విడిగా పొరుగుళ్ళకి తీసుకువెళ్ళండి. లేకపోతే ఇల్లు దాటి బయటకు వెళ్తే గుండు చేయించుకోవాలి అని వాడి మనసులో నాటుకుపోతే కష్టం అని సలహా చెప్పింది అమ్మ. అవును, అలాగే చెయ్యాలి. లేకపోతే ఇంటికి మనిషి రావడం భయం. ఆడ, మగ, పిల్ల, పెద్ద తేడా లేకుండా గుండు చేయించుకోలేదే అని వీడు వెంట పడుతుంటే బాగుండదు అన్నాడు వాడి తాతయ్య. అవును, గుండు చేయించుకు వచ్చి మళ్ళీ కాస్త జుట్టు పెరిగేలోగా బెంగళూరో మద్రాసో తీసుకెళ్ళి తిప్పి తీసుకొస్తే వాడి అభిప్రాయం మారుతుంది అన్నాడు వాళ్ళ నాన్న. కథ సమాప్తం.